ప్రపంచం భయంకరమైన వాతావరణ మార్పులతో పోరాడుతుంది. కాలుష్యం పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు రికార్డులు వదలగొడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చగలిగేది ఒకే ఒకటి, ప్యూర్ ఎనర్జీ. కానీ ప్రశ్న ఏంటంటే, ఎందుకు చాలా దేశాలు ఎప్పటికీ బొగ్గు, ఆయిల్, గ్యాస్ మీద ఆధారపడుతున్నాయి? ఈ ప్యూర్ ఎనర్జీకి మారడానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాయి దేశాలన్నీ? ఈ వీడియోలో నిజమైన కారణాలు, ఉదాహరణలతో మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్యూర్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో పవర్, జియోథర్మల్, బయో ఎనర్జీ. ఇవన్నీ మీకు బాగా తెలిసే ఉంటాయి, కానీ మీరు ఎక్కడ ఎక్కువగా చూసి ఉండరు. ఎందుకంటే ఇవన్నీ దేశాలు మొదలు పెట్టాలంటే భారీ ఖర్చు. ప్యూర్ ఎనర్జీ అంటే కేవలం సోలార్ ప్యానెల్సే కాదు, మొత్తం దేశపు విద్యుత్ వ్యవస్థను మార్చాలి. కొత్త గ్రిడ్స్, కొత్త స్టోరేజ్ సిస్టమ్, కొత్త టెక్నాలజీ. ఇవన్నీ కోట్లలో కాదు, వేల కోట్లలో ఖర్చు అవుతాయి. పేద అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ భారీ పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదు. అందుకే చాలా దేశాలు కాలుష్యమైన, చాలా చవకైన బొగ్గు, గ్యాస్ కేంద్రాలనే వదలలేక పోతున్నారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పాత పరిశ్రమలో ఉండడం. సోలార్, విండ్ వస్తే మంచి విషయం, కానీ బొగ్గు, ఆయిల్ పరిశ్రమలో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారు. వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతే నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. ఈ భయం ప్రభుత్వాలని వెనక్కి నెట్టేస్తుంది. బొగ్గు కంపెనీలు, ఆయిల్ కంపెనీలు కూడా ప్రభుత్వాలపై భారీ ఒత్తిడి పెడుతున్నాయి. అందుకే మార్పు ఆలస్యం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రజల వ్యతిరేకత. ఇది ఆశ్చర్యంగా ఉన్న నిజం. విండ్ ఎనర్జీ, సోలార్ పవర్ ని ప్రజలు చాలా సార్లు అడ్డుకున్నారు. ఎందుకంటే వాళ్ళ భూమిలో పెద్ద పెద్ద సోలార్ ప్లేట్స్, పెద్ద పెద్ద విండ్ ఫ్యాన్స్ పెడితే వాళ్ళ భూమిలో పంట వేయడానికి ఇబ్బంది కలుగుతుందని ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇలా చూసుకుంటే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రాజకీయాల ఆట. ప్యూర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ 5 ఏళ్ల ప్రాజెక్ట్స్ కావు, 50 ఏళ్ల ప్రణాళిక కావాలి. కానీ చాలా దేశాల్లో రాజకీయాలు 5 ఏళ్లకే పరిమితం. ఒక ప్రభుత్వం సోలార్ ప్రాజెక్ట్ ను మొదలు పెడుతుంది, తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని ఆపేస్తుంది. ఇలా చాలా ప్రభుత్వాల మార్పులతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తిరిగి మొదలవుతున్నాయి. దీంతో ప్రగతి చాలా నెమ్మదిగా సాగుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజీ లేకపోవడం. ఒక దేశం 24/7 విద్యుత్ ఇవ్వాలంటే సూర్యకిరణాలు వచ్చినా రాకపోయినా పవర్ కట్ లేకుండా ఉండాలి. అందుకోసం భారీ బ్యాటరీలు, అడ్వాన్స్ టెక్నాలజీ అవసరం. ఉదాహరణకు లిథియం అయాన్ బ్యాటరీస్. ఇవి స్టోరేజ్ కు చాలా మంచివి, కానీ లిథియం, కోబాల్, నికెల్ వంటి ఖనిజాలు కొన్ని ప్రత్యేక దేశాల్లో మాత్రమే దొరుకుతాయి. దీంతో ధరలు పెరుగుతాయి, సరఫరా తగ్గుతుంది. ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే విద్యుత్ గ్రిడ్స్. చాలా దేశాలు గ్రిడ్స్ పాత పద్ధతుల్లోనే ఉన్నాయి. వాటిని స్మార్ట్ గ్రిడ్స్ గా మార్చాలంటే క్లీన్ ఎనర్జీ 100% వాడడం అసంభవం, లేదా ఒక్కసారిగా తగ్గితే గ్రిడ్స్ దాన్ని హ్యాండిల్ చేయలేవు. దీంతో పవర్ కట్, సిస్టమ్ ఫెయిల్యూర్స్ వస్తాయి. టెక్నాలజీ వేగంగా పెరుగుతుందన్నది నిజమే, కానీ గ్రీన్ ఎనర్జీ పూర్తిగా పై స్థాయికి రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే క్లీన్ ఎనర్జీ సరిపోకపోవడం. ఒక పెద్ద దేశానికి రోజుకు వేల మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుంది. సోలార్, విండ్ ఇవి మంచి శక్తి మూలాలే నిజమే, కానీ ఇవి 24 గంటలు విద్యుత్ కావు. రాత్రి సోలార్ ఉండదు, గాలి రాని రోజుల్లో విండ్ ఉండదు, బ్యాటరీల ఖర్చు చాలా ఎక్కువ. అందుకే దేశాలు ఇంకా బొగ్గు, గ్యాస్ ను బ్యాకప్ పవర్ గా ఉంచుకోవాల్సి వస్తుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నేచురల్ రిసోర్సెస్ డిస్ట్రిబ్యూషన్. సౌరశక్తి అంటే సూర్యకాంతి ఎక్కువగా ఉండాలి. విండ్ ఎనర్జీ అంటే గాలి ఆడాలి. హైడ్రో పవర్ అంటే పెద్ద నదులు ఉండాలి. జియోథర్మల్ అంటే భూమి లోపల వేడి ఎక్కువగా ఉండాలి. కానీ ఈ వనరులు ప్రపంచంలో సమంగా ఉండవు. అందుకే క్లీన్ ఎనర్జీ మార్పులు కొన్ని దేశాల్లో సులభం, కొన్ని దేశాల్లో చాలా కష్టం. ఉదాహరణకు కొన్ని దేశాల్లో ఎక్కువ సూర్యకాంతి ఉంటుంది. నార్వే లాంటి సిటీస్ లో పెద్ద పెద్ద నదులు హైడ్రో పవర్ కి నాయకుడు. క్లీన్ ఎనర్జీకి మారడం అంటే కొత్త టెక్నాలజీ పెట్టడమే కాదు, అది ఒక దేశం ఆలోచన మార్పు, పాలసీల మార్పు, సమాజం మార్పు, ప్రపంచమంతా కలిసి ఒకటిగా పనిచేసే ప్రయాణం. ప్యూర్ ఎనర్జీ అంటే క్లీన్ వరల్డే కాదు, ఇది $1 ట్రిలియన్ అవకాశం. ఎవరు ముందుగా ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారో ఆ దేశాలు భవిష్యత్తులో సూపర్ పవర్లు అవుతాయి. దేశాలు అడ్డంకులను దాటగలిగితే మన భూమి భవిష్యత్తును కాపాడగలుగుతాం. క్లీన్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ నెమ్మదిగా ఉన్నా అది అసాధ్యం కాదు. మనమంతా కలిసి పనిచేస్తే భవిష్యత్తు పచ్చగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సమాచార వీడియోల కోసం మన బిహైండ్ ది వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.